So now let us solve one problem on the basis of Kirchhoff's laws. ఇక్కడ మీకు బోర్డు మీద ఒక నెట్వర్క్ కనిపిస్తూ ఉంది చూడండి. ఈ నెట్వర్క్ లో 2 cells ఉన్నాయి ఆఫ్ EMFs E1, E2 and 3 resistors are connected to form a closed circuit like this. ఈ క్లోజ్డ్ సర్క్యూట్ లో మనం ఈక్వేషన్స్ అంటే కిర్చాఫ్స్ లాస్ ఉపయోగించి ఈక్వేషన్స్ ఎలా డెవలప్ చేస్తాం. కిర్చాఫ్ లాస్ మనకి 2 ఉన్నాయని తెలుసు. ఒకటి జంక్షన్ లా, రెండవది వోల్టేజ్. ఈ 2 యూజ్ చేసి మనం ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఈ సర్క్యూట్ లో E1 అనే సెల్ లేదా ఈఎంఎఫ్ నుండి బ్యాటరీ యొక్క సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుండి I1 అనే కరెంట్ ఇట్లా ట్రావెల్ చేస్తూ D అనే జంక్షన్ దగ్గరకు వచ్చింది. సిమిలర్ గా సెకండ్ సెల్ నుండి I2 కరెంట్ ట్రావెల్ చేస్తూ D దగ్గరకు వచ్చింది. అండ్ ఈ జంక్షన్ D దగ్గర ఈ రెండు మీట్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ ఈ జంక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే జంక్షన్ C దగ్గర ఈ 2 కరెంట్స్ మళ్ళీ ఈ I3 అనే కరెంట్ ఇక్కడ I1, I2 గా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఎట్లా డెవలప్ చేస్తాం? ఐదర్ జంక్షన్ D కానీ లేదా జంక్షన్ D తీసుకుంటాం. Some of the currents entering the junction. What are the currents entering the junction అంటే మీరు ఈజీగా చెప్పేస్తారు I1, I2. Some of the currents entering the junction కదా అంటే I1 plus I2 is equal to some of the currents leaving the junction. ఈ జంక్షన్ లీవ్ అవుతున్నవి కరెంట్ ఒకటే కరెంట్ కదా. సో లెట్స్ దట్ ఈస్ I2. సేమ్ మీరు సి దగ్గర అప్లై చేసినా సరే సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ అంటే సి దగ్గరికి ఎంటర్ అవుతున్న కరెంట్ I3, అది I1, I2 గా లీవ్ అయిపోయింది కాబట్టి I3 ఈక్వల్ టు I1 ప్లస్ I2. అంటే ఇదర్ డి దగ్గర కానీ ఆర్ ఈ దగ్గర కానీ, ఈ దగ్గర కూడా ఇదే వస్తుంది కదా, సారీ సి దగ్గర, సి ఆర్ డి అని క్లియర్. ఓకే, అలా జంక్షన్ రూల్ అప్లై చేసి ఒక ఈక్వేషన్ ని మనం ఫ్రేమ్ చేయగలం. తర్వాత సెకండ్ లా దేనికి అప్లై అవుతుంది అని అంటే ఒక క్లోజ్డ్ నెట్వర్క్ కి అప్లై అవుతుంది. అంటే క్లోజ్డ్ నెట్వర్క్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకుందాము, మీరు ఏ క్లోజ్డ్ నెట్వర్క్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 3 లూప్స్ ఉన్నాయి. ఇది ఒక లూప్, అప్పర్ పార్ట్, లోవర్ పార్ట్ ఒక లూప్ అవుతుంది. ఈ మధ్యలో R3ని తీసేస్తే ఈ 2 సెల్స్ కలిపి అదొక బిగ్గర్ లూప్ మనకు వస్తుంది. సో ఇప్పుడు దీనిలో మనం ఎలా అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ సపోజ్ మనం ఇట్లా తీసుకుందాం. క్లోజ్డ్ నెట్వర్క్ ఏం తీసుకుంటున్నాం అంటే ఒకసారి చూడండి. A, B, C, D, A. దీన్ని మీకు అర్థం అవడం కోసం వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ A to B and then B to C and then C to D and then D to E. This is direction of travel. Direction of travel. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఫస్ట్ చూడండి, ఇనీషియల్ ఫేజ్ లో ఎలా ఉంది, A to B, A to B. ఈ A నుండి B కి వెళ్ళేటప్పుడు మనం చూడండి నెగటివ్ ని క్రాస్ చేసి ఎటువైపు, సారీ పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తుంది, పాజిటివ్ టు నెగిటివ్. A to B వెళ్ళేటప్పుడు ఇలా పాజిటివ్ టు నెగిటివ్. పాజిటివ్ టు నెగిటివ్ అయితే ఇక్కడ చూడండి మీకు రాసాను, ఇక్కడ ట్రావెల్ పాజిటివ్ టు నెగిటివ్ అయితే ఈఎంఎఫ్ ఎట్లా తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకోవాలి. ఆ రూల్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తూ ఈక్వేషన్ డెవలప్ చేయండి. సో పాజిటివ్ టు నెగిటివ్ కాబట్టి అది A to B, B to C, C to D. This is direction of travel. పాజిటివ్ టు నెగిటివ్ కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ మనం ఏ నుంచి బికి వెళ్తున్నాం, కరెంట్ బి నుండి ఏకి వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ కరెంట్ రెండు ఒకదాని కూడా ఎలా ఉన్నాయి,
ఆపోజిట్ గా ఉంది. ట్రావెల్ కరెంట్ ఆర్ ఆపోజిట్. ఆపోజిట్ కాబట్టి డెవలప్ అయినటువంటి పొటెన్షియల్ ఏమని తీసుకోవాలి మనం? పాజిటివ్ గా తీసుకోవాలి. సో ప్లస్ ఆపోజిట్ కాబట్టి ప్లస్. కరెంట్ ఈజ్ హౌ మచ్? I1. రెసిస్టెన్స్ హౌ మచ్? R. I1. క్లియర్ గా ఉన్నారు? ఓకే ఫైన్. B2C వస్తున్నాం. ఈ B2C లో రెసిస్టెన్స్ ఏమీ లేదు కాబట్టి అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ ఉంటుంది. అదండి C2D. C2. We're traveling from C to D. Current is from D to C. చూసుకోండి, మనం C నుంచి D వస్తున్నాం, కరెంట్ D to C. రెండు ఒకదాని కూడా ఎలా ఉన్నాయి? ఆపోజిట్ గా ఉన్నాయి. మరి ఆపోజిట్ గా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలని చెప్పాము? ప్లస్ కదా, సైన్ కన్వెన్షన్ పెట్టారు. ప్లస్ ఎంత ఈక్వేషన్? I3R. సో A to B అయింది, B to C అయింది, C to D అయింది. అగైన్ D to A రెసిస్టెన్స్ లేదు కాబట్టి అక్కడ మనం ఈజీ ఈక్వల్ ఇలా ఇక్కడ ఒక ఈక్వేషన్ ని మనం డబ్బు చేసి మీరు ఫాలో అవుతున్నారా జాగ్రత్తగా. అలాగే నెక్స్ట్ ఇంకొక క్లోజ్డ్ పాత్ మనం తీసుకుంటాం. D2C, DC, C2E, E2F అండ్ దెన్ F. ఈ ఈక్వేషన్ రాసిన తర్వాత వాటిని మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ ఎలా వచ్చాం మనం? D2C, D2E, E2F అండ్ F2 నేను బ్రాకెట్లో ఇలా రాస్తాను. D2C, C2E, D2F అండ్ అగైన్ F2. ఓకే, అయితే చూడండి, మనం D2C పెడుతున్నాం, కరెంట్ కూడా D2Cనే. రెండు ఎలా ఉన్నాయి? సేమ్ గా ఉంది. సేమ్ గా ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్లా తీసుకోవాలి? నెగిటివ్ గా తీసుకోవాలి. సో మైనస్ వేస్తాను నేను. కరెంట్ ఎంత? I3. రెసిస్టెన్స్ ఎంత? R3. సో I3 R. ఓమ్స్ లా ప్రకారం P ఈక్వల్ టు I కదండి. సో I3 R3. C2E రెసిస్టెన్స్ లేదు. E2F వచ్చేటప్పుడు రెసిస్టెన్స్ ఉంది, బ్యాటరీ లేదా సెల్ కూడా ఉంది. E2F వచ్చి ఎంత కరెంట్ అండి ఇందులో? I2. చూడండి, E2F కరెంట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ E2F. రెండు సేమ్ డైరెక్షన్. సేమ్ గా ఉంటే ఎట్లా తీసుకోవాలి? నెగిటివ్ గా తీసుకోవాలి. మైనస్ I2R2. ప్రోడక్ట్ ఎంత? I2R. ఓకే, ఈ ప్రాసెస్ లో సెల్ ని క్రాస్ చేసేటప్పుడు నెగిటివ్ టు పాజిటివ్ కదా, ఈ నుంచి ఎఫ్ వచ్చేటప్పుడు నెగిటివ్ టు పాజిటివ్. నెగిటివ్ టు పాజిటివ్ అయితే ఈఎంఎఫ్ ఎట్లా తీసుకోవాలి? పాజిటివ్. సో ప్లస్ ఈఎంఎఫ్ ఎంత అండి ఇక్కడ? E2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా మీరు ఇంకొక లూప్ ఏది అంటే మధ్యలో ఈ రెసిస్టెన్స్ లేకుండా ఏపి ఈఎఫ్ పి, దానికి కూడా మీరు ఈక్వేషన్ ఈజీగా మీరు తయారు చేసి ఈజీగా ఈక్వేషన్ తయారు చేసి ఒకసారి చూడు. ఏబిఈఎఫ్ ఇది మీరు కూడా ప్రాక్టీస్ చెయ్యాలి. మనం A to B వెళ్తున్నాం. A to B వెళ్ళే ప్రాసెస్ లో ఎక్కడికి వెళ్ళాం? పాజిటివ్ టు నెగిటివ్ వెళ్ళాం కాబట్టి పాజిటివ్ టు నెగిటివ్ ఈఎంఎఫ్ నెగిటివ్. సో మైనస్ E1. ఓకే రైట్. కరెంట్ ఎట్లా వస్తుంది మరి? మనం A to B వెళ్తున్నాం, కరెంట్ ఏమో B to A కాబట్టి ప్లస్ ఆపోజిట్ ఉంటే ప్లస్ కదా, I1 R1. తర్వాత B to E లో రెసిస్టెన్స్ ఏమీ లేదు. ఈ నుంచి ఎఫ్ వచ్చేటప్పుడు, ఈ నుండి ఎఫ్ వచ్చేటప్పుడు కరెంట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ E to F. డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ E to F. రెండు సేమ్ గా ఉన్నాయి. సో పొటెన్షియల్ ఏమవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్. కరెంట్ ఎంత? I2. రెసిస్టెన్స్ ఎంత? R2. ఓకే, ఈ ప్రాసెస్ లో నెగిటివ్ టు పాజిటివ్ కదా, నెగిటివ్ టు పాజిటివ్ ఈఎంఎఫ్ పాజిటివ్ ప్లస్ E2 ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా కిర్చాఫ్స్ లాస్ యూజ్ చేసి
మనం క్లోజ్డ్ నెట్వర్క్ కానీ జంక్షన్ కి కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈక్వేషన్స్ డెవలప్ చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే నోట్స్ రాసుకుంటూ ఎగ్జాంపుల్ తీసుకోండి, సైన్ కన్వెన్షన్ రూల్స్ పక్కన రాసుకోండి. ఎప్పుడైనా సరే మనం కొంచెం అలవాటు అయ్యే వరకు సైన్ కన్వెన్షన్ రూల్స్ మన నోట్బుక్ లో రైట్ హ్యాండ్ సైడ్ రాసుకొని దాన్ని మనం ఇట్లా ఒకసారి చూస్తూ అప్లై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఒక 2-3 ప్రాబ్లమ్స్ తర్వాత ఇది మనకి అలవాటు అయిపోతుంది. మెథడ్ కూడా ఈజీ అవుతుంది. సో ఇక్కడతో కిర్చాఫ్ ఫస్ట్ లా చెప్పాం, సెకండ్ లా చెప్పాం. ఈ కిర్చాఫ్ లాస్ యొక్క అప్లికేషన్ లో ఒక నెట్వర్క్ తీసుకుని ఎలా ఈక్వేషన్స్ డెవలప్ చేయాలి అనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.